తెలంగాణలో నరసింహస్వామి స్వయంగా వెలసిన ప్రత్యేక క్షేత్రం ఏదో తెలుసా? అదే మన యాదాద్రి గుట్ట. కానీ ఈ గుట్ట వెనుక ఉన్న కథ ఏమిటి? హైదరాబాద్ నుంచి ఇక్కడికి మనం ఎలా వచ్చామో, మొదటిసారి స్వామి వారిని దర్శించుకున్నప్పుడు నాకు ఏం అనిపించింది, ఈ రోజు నేను యాదాద్రి గుట్టకి వచ్చాను. నా మొత్తం ప్రయాణాన్ని స్వామివారి దర్శనం వరకు ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పవర్ఫుల్ మంత్రంతో ప్రారంభిద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జలతం సర్వతే ముఖం నరసింహ భీషణం భద్రం ముత్యో ముత్యం నమానం స్వాహ. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఈ రోజు నేను యాదాద్రి గుట్టకి వచ్చాను. యాదాద్రి గుట్ట గురించి ఇంతకు ముందు చాలా విన్నాను, కానీ స్వామి వారిని మొదటిసారి దర్శించుకుంటే నాకు ఎలా అనిపిస్తుందో మాత్రం నాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే ఈ దర్శనం కోసం నేను 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. అందుకే ఈ రోజు నేను యాదాద్రికి ఎలా వచ్చాను, ఇక్కడ ఏం చేశాను, చివరి స్వామివారి మొదటి దర్శనం నాకు ఎలా అనిపించింది, నా మొత్తం ప్రయాణాన్ని ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. ఇంకా మనం హైదరాబాద్ నుంచి యాదాద్రి గుట్ట వైపు బయలుదేరుదాం. హైదరాబాద్ వరంగల్ వైపు మీదుగా ప్రయాణిస్తూ ఉప్పల్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ముందుకు వెళ్తే యాదాద్రి టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళితే స్వర్ణగిరి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మనం స్వర్ణగిరి వైపు వెళ్లకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే యాదాద్రి గుట్టకు వెళ్లే దారి అని బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోపలికి దిగాలి. అలా కొంచెం ముందుకు వెళ్తే యాదాద్రి గుట్ట 1 కిలోమీటర్ అని కనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న తర్వాత యాదాద్రి గుట్ట భుజస్తంభం కనిపిస్తుంది. అక్కడి నుంచి భుజస్తంభం వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోపలికి వెళ్ళాలి. అలా ముందుకు వెళ్తే దారిలో అందమైన వ్యూ పాయింట్, దేవతా మూర్తులు, చుట్టూ ఉన్న ప్రకృతి అన్ని చాలా అద్భుతంగా కనిపించాయి. ముఖ్యంగా అక్కడి వ్యూ చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. చాలా అందమైన లొకేషన్. ఇలా ఆ అందమైన దృశ్యాలను చూస్తూ ముందుకు వెళుతూ చివరికి మనం యాదాద్రి గుట్టకు చేరుకున్నాము. ప్రస్తుతం మనం యాదాద్రి గుట్ట మెట్ల మార్గం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం మెట్ల మార్గంలో పైకి వెళ్తున్నాము. వెల్కమ్ టు యాదగిరిగుట్ట. జై నరసింహస్వామి. అయితే ఒకవేళ మీరు మెట్ల మార్గంలో కాకుండా కొండపైకి వెళ్లాలంటే ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ కి వెళ్తే పుష్కరణి, అన్నప్రసాదం కేంద్రం, కళ్యాణం కట్ట వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ కింది గ్రౌండ్ లోపలలో కార్ పార్కింగ్ చేస్తే 50 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. అలాగే బైక్ పార్కింగ్ చేస్తే 20 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. కొండపైకి వాహనంతో వెళ్లాలంటే 500 పార్కింగ్ ఛార్జ్ ఉంటుంది. అయితే భక్తుల కోసం కొండపైకి ఉచిత బస్ సౌకర్యం కూడా ఉంది. ఈ విషయాలని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నాకు ముందుగా తెలియదు కాబట్టి ఇక్కడే అడిగి తెలుసుకున్నాను. ఇంకా మనం మాత్రం ఈ రోజు మెట్ల మార్గంలోనే పైకి వెళ్తున్నాను. మెట్స్ ఎక్కుతుంటే చుట్టూ కనిపించే పచ్చని చెట్లు, గ్రీనరీ, అందమైన కొండలు, చుట్టూ ఉన్న సూపర్ లొకేషన్ నిజంగా చూడడానికి చాలా అందంగా ఉంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో మెట్లు ఎక్కుతుంటే నాకు చాలా మంచి పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చింది. నిజంగా యాదాద్రి గుట్టకి వచ్చిన మొదటి అనుభవంలోనే ఈ లొకేషన్ నన్ను చాలా ఆకట్టుకుంది. ఇంకా మెట్ల మార్గంలో పైకి వస్తూ ముందుగా మనకు ఎడమ వైపు ఆంజనేయ స్వామి వారు దర్శనం ఇస్తారు. ఇంకా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత మనం ముందుకు వచ్చేసాం. ఇక్కడ ఫోన్ కౌంటర్ ఉంటుంది. అలాగే లోపలికి ఫోన్ తీసుకోవడానికి అనుమతి ఉండదు కాబట్టి మన ఫోన్ ని ఇక్కడే కౌంటర్ లో ఇచ్చి వెళ్ళాలి. ఫోన్ డిపాజిట్ 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏటీఎం కార్డ్ సౌకర్యాలు, డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అలాగే బస్ స్టాండ్, పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దర్శనం విషయానికి వస్తే ఇక్కడ 150కి స్పెషల్ దర్శనం ఉంటుంది. 300కి బ్రేక్ దర్శనం కూడా ఉంటుంది. 300కి ప్రత్యేకంగా టైమింగ్స్ ఉంటాయని ఇక్కడ చెబుతారు. అయితే ఈ రోజు మనం మాత్రం ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. మరి మన దర్శనం ఎలా జరిగిందో, లోపల ఏం అనిపించిందో ఇప్పుడు చూద్దాం. ఇంకా మనం ఉచిత దర్శనం కోసం లోపలికి వెళ్ళాం. భక్తులు ఎక్కువగా ఉండడంతో నాకు దర్శనం పూర్తవ్వడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. లోపలలో వెళ్తున్నప్పుడు మధ్యలో కొబ్బరికాయ సమర్పించడానికి, కొబ్బరికాయ కొట్టడానికి ప్రత్యేకంగా ఒక ప్రదేశం కూడా ఉంది. అక్కడ కొబ్బరికాయ సమర్పించుకొని మళ్ళీ దర్శనం కోసం ముందుకు వెళ్ళాం. లోపలికి వెళ్లిన క్షణం నుంచి నాకు ఒక తెలియని ఫీలింగ్ కలిగింది. కిందికి వెళ్లే కొద్దీ అక్కడి ప్రశాంతమైన వాతావరణం, చల్లని వాతావరణం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అక్కడ స్వామి వారితో పాటు మరికొంత దేవత మూర్తులను కూడా దర్శించుకునే అవకాశం వచ్చింది. చివరిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ముందు నిలబడి మనస్ఫూర్తిగా మొక్కుకొని దర్శనం చేసుకున్నాను. ఆ దర్శనం తర్వాత బయటికి వచ్చినప్పుడు కూడా ఆ ప్రశాంతమైన ఫీలింగ్ నా మనసులో అలాగే ఉండిపోయింది. నిజంగా ఇది నా మొదటిసారి యాదాద్రి దర్శనం కాబట్టి నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతిగా అనిపించింది. ఇంకా స్వామివారి దర్శనం పూర్తయ్యాక మనం బయటికి వచ్చేసాం. గోపురం బయటికి రాగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో భక్తుల కోసం లడ్డు ప్రసాదం అందిస్తారు. దర్శనం చేసుకున్న భక్తులకు అక్కడే లడ్డు ప్రసాదం ఇస్తారు. నేను కూడా అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకున్నాను.
ఇంకా మనం యాదాద్రి గుట్ట గురించి కొంచెం తెలుసుకుందాం. పురాతన కథ ప్రకారం తైరత యుగంలో యాదాద్రి మహర్షి ఈ కొండపై ఉన్న గుహలో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నరసింహస్వామి కోసం తపస్సు చేశారు. ఆయన భక్తికి మెంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రత్యేకమై 5 రూపంలో దర్శనం ఇచ్చారని క్షేత్రం పురాణం చెబుతుంది. అవే జ్వాల నర్సింగ్, గండి బేరుండ నర్సింగ్, యోగానంద నర్సింగ్, ఉగ్ర నర్సింగ్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపాలు. అందుకే యాదాద్రిని పంచ నరసింహస్వామి క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని ఎంతో పురాతనమైన ఆదిత్యకరమైన చరిత్ర ఉన్నది. 15వ శతాబ్దంలో విజయనగరం సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు కూడా తన యాత్రలో సంబంధంగా ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సమాచారం చెబుతుంది. ఇంకా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ అద్భుతమైన ఆలయం రూపం పెద్ద ఎత్తైన పురాణ నిర్మాణం, అభివృద్ధి పనుల తర్వాత రూపుదిద్దుకున్నది. యాదాద్రిని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణంగా కేంద్రంగా అభివృద్ధి చెందాలని తెలంగాణ ప్రభుత్వం భారీగా పనులు చేపట్టింది. యాదాద్రి అభివృద్ధి పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 2026లో కూడా టెంపుల్ సిటీ పరిమితిలో పల అభివృద్ధి పనులు కలిసి సుమారు 99.55 కోట్లు అంచనా వ్యయంతో పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో వేద పాఠశాల, కళ్యాణ మండపం, మెట్ల మార్గం వంటి పనులు ఉన్నాయి. అంటే యాదాద్రిని అభిశక్తిలో మరింత పెద్దగా అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే పనులు జరుగుతుంది. ఇంకా దర్శనం, ప్రసాదం అన్ని పూర్తయ్యాక బయటికి వచ్చి కాసేపు ఇక్కడి వాతావరణాన్ని చూశాను. ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఆలయం, గోపురం, నామం కనిపించే ప్లేస్, చుట్టూ ఉన్న అందమైన లొకేషన్ అన్ని చాలా బాగున్నాయి. కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఫోటోలు తీసుకుంటూ ఈ మొత్తం జర్నీని గుర్తు తెచ్చుకున్నా. నిజంగా ఇక్కడి వాతావరణం చాలా పీస్ఫుల్ గా అనిపించింది. నిజంగా చెప్పాలంటే యాదాద్రి గుట్టకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ల తర్వాత ఈ రోజు ఆ కోరిక నెరవేరింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మెట్ల మార్గంలో పైకి వచ్చిన ఆ ప్రశాంతమైన వాతావరణం, చివరికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మొదటి దర్శనం, ప్రతి ఒక్కటి నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ముఖ్యంగా స్వామివారి దర్శనం సమయంలో కలిగే ఆ ఫీల్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడ స్వామివారి దర్శనం పూర్తయ్యాక మనం బయటికి వచ్చే దారిలో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ లడ్డు 30 రూపీస్, పులిహోర ప్యాకెట్ 20 రూపీస్, అభిషేకం లడ్డు 150కి లభిస్తాయి. ఇంటికి తీసుకుపోవడానికి లడ్డైన, పులిహోరమైన ప్రసాదం తీసుకువెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఆ తర్వాత కిందికి వెళ్ళగానే రైట్ హ్యాండ్ సైడ్ లో ప్రసాదం ఇచ్చే కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం టికెట్ ఇచ్చి ప్రసాదం తీసుకోవచ్చు. నేను కూడా ప్రసాదం తీసుకున్నాను. ఇలా నా మొదటి యాదాద్రి గుట్ట జర్నీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనంతో పూర్తయినది. మీరు కూడా యాదాద్రి గుట్టకు వచ్చి స్వామి వారిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయం దర్శనాలు, జర్నీ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. జయ లక్ష్మీ నరసింహ స్వామి.